హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మనం ఇప్పుడు నందిగామలోని పల్లగిరి గట్టు మీద ఉన్నటువంటి భవానీ శంకర స్వామి దేవాలయంలో ఉన్నాము. ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి కళ్యాణము. సో అది చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయండి. మార్నింగ్ రుద్రాభిషేకం ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత ఇలాగ ఎప్పుడు వస్తే అప్పుడు మన భక్తులందరూ కూడా వాళ్ళ స్వహస్తాలతో మన అభిషేకం చేసుకునేటువంటి గొప్ప అవకాశం మనకి ఇక్కడ ఉంటుంది. మనకి ఏ రోజున మనసు బాగలేకపోయినా పొద్దుటే వచ్చేసి చక్కగా ఇలాగ మన స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడే ఆ చెంబు వాటర్ అన్నీ ఉంటాయండి. ఇంకా మన అభిషేకం కావాల్సినవన్నీ తెచ్చుకొని చక్కగా ఎంతో సంతోషంగా మన స్వహస్తాలతో అభిషేకం చేసుకునేటువంటి గొప్ప అవకాశం మనకి ఇక్కడ లభిస్తుంది. ఆ స్వామివారి కృపని మనం పొందొచ్చు అనమాట. ఇలాంటి గొప్ప అవకాశం ఉంటుంది. చాలామంది దీన్ని వినియోగించుకుంటూ ఉంటారు. సో మీరు కూడా ఎవరైనా ఇలాగ మీ స్వహస్తాలతో అభిషేకం చేసుకోవాలి అనుకుంటే ప్రొద్దుటే వచ్చేసి చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చండి. ఇంకా ఎవ్రీడే పొద్దున్నే 6 o'clock అలాగా అయ్యగారు కూడా వచ్చి పూజ చేస్తారండి. మనం కావాలి అంటే ఆ టైంలో కూడా మనం వచ్చేసి మన మన స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చు. అయ్యగారి పూజలో మనం పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా స్వామివారి కృపను పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కళ్యాణం జరుగుతూనే ఉంది. ఓ పక్కన అక్కడ అభిషేకం చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అదండి, అంత గొప్ప అవకాశం మనకి ఇక్కడ లభిస్తుంది. ఉపయోగించుకుంటారని ఇలాగా తెలుస్తుంది కదా అని చెప్తున్నా అనమాట. ఎందుకంటే మన చేతులతో మనం అభిషేకం చేసుకుంటే ఆనందమే వేరు కదండి, ఆ తృప్తే వేరు కదా. సో ఆ సాటిస్ఫాక్షన్ కోసం మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాను. పిలుచుకొచ్చాం బ్రహ్మాది త్రిమూర్తులను, అదేవిధంగా కశ్యపాది సప్తఋషులను చక్కగా ఆవాహన చేసుకున్నాం. వాళ్ళకి అతిథి మర్యాదలు చేసాం. మనం చేసే పూజ ఏమిటయ్యా అంటే అతిథి మర్యాదలు. మనం ఇంటికి వచ్చిన అతిథులకి ఏమిస్తామండి? కాళ్ళు కడుక్కోండి అని ఒక టవల్ ఇస్తాం, నీళ్లు చూపిస్తాం. అదేవిధంగా స్నానం చేయడానికి వస్త్రాలు ఇస్తాం. మరి స్నానానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. చేసి రాగానే మరలా వేస్తాం. మరలా కట్టుకోవడానికి వస్త్రాలు, అవసరమైన వస్త్రాలు ఇస్తాం. తర్వాత అల్పాహారాది ఏర్పాట్లు మొత్తం కూడా చేస్తాం. అవునా? అదేవిధంగా ఉపచార పూజలు అనేవి భగవంతుడికి మనం చేస్తాం. ఆ విధంగా సప్త ఋషులకి ఉపచారాలు మొత్తం కూడా పూర్తి చేసుకున్నాం. వారి అనుజ్ఞ తీసుకున్నాం. ఇప్పుడు వేదిక మీదకి స్వామివారిని అమ్మవారిని కూడా మంత్రాల చేత చక్కగా ఆవాహన చేసుకుంటాం. బలమస్తు తేజః ఆ యజ్ఞోపవేదాన్ని చూసి నమస్కారం చేసుకున్న అందరూ కూడా హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర భోళా శంకర భగవానికి. మరి అదే విధంగా ముందుగా అమ్మవారి తరపున వచ్చినటువంటి బంధువులు, మరి ఏమిటండి శంకరుడు అంటున్నారు, ఈయనేమో పావులు మెడలో వేసుకుని వచ్చాడు, మరి పులి చర్మాన్ని ఎరుగు చర్మాన్ని ధరించాడు, మరి ఒంటి నిండా కూడా భస్మం పోసుకున్నాడు. ఏమన్నా అంటే ఐశ్వర్యం అదే అంటున్నారు. అసలు ఏమిటి కారణం? మరి ఇటువంటి శంకరుడికి మా కుమార్తెని ఇస్తున్నాం కదా, అసలు ఆయన గుణగణాలు ఏంటి అంటే మనం మానవ మాత్రం మన ఇళ్లలో పెళ్లి జరిగినప్పుడు ఏం చేస్తాం? అబ్బాయి పక్కన ఇంగ్లీష్లో రాస్తాం ఎంఏ బిఈడి అని, బీటెక్ అని, ఎంటెక్ అని రాస్తాం కదా. అవన్నీ మనకి డిగ్రీలు అవన్నీ. మరి స్వామి వారికి కూడా అనేకానేక డిగ్రీలు ఉన్నాయి. ఆయన డిగ్రీలను మనం వర్ణించడానికి కూడా సరిపోం మనం. అర్థమైందండి? కాబట్టి అటు పెద్దలకి ఇటు పెద్దలకి జరుగుతున్నటువంటి మాటల మధ్యలో గోత్ర ప్రవరుడు, అసలు వారి గోత్రం ఏమిటి, ముత్తాత గారెవరు, తాతగారెవరు, తండ్రి గారెవరు, ఆయన యొక్క గుణగణ. ముత్తాత గారు ఎవరయ్యా అంటే పరశివ శర్మ గారు. అర్థమైందండి? వారికి ఒకసారి శిరస్సు వంచి నమస్కరించండి అందరూ కూడా. అర్థమైందండి? ఆ సదాశివ శర్మ గారికి అందరూ కూడా నమస్కరించండి అందరూ కూడా. ఓం చతుస్సాగర పర్యంతం గోమహాదేవేభ్య శుభం భవతు. శివ సదాశివ పరశివ త్రిపురుషాన్విత పరశివ గోత్రోద్భవస్య శివశర్మణ పుత్రాయ. సాక్షాత్తు శివుని యొక్క కుమారుడే మన యొక్క శంకరుడు. అర్థమైందండి? శివశర్మణ పుత్రాయ. మరి ఆయన డిగ్రీలు అడిగారు కదండి, చెప్తున్నాను ఏమండి. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ సచ్చిదానంద స్వరూపాయ ఆది మధ్యాంతరహితాయ. ఆది మధ్యాంతరహితుడు అనే బిరుదు కేవలం ఒక పరమేశ్వరుడికే ఉంది. అంటే ఆది అంతము లేదు. లింగోద్భవుడు అంటే లింగోద్భవ సమయంలో ఉద్భవించినటువంటి
మహా తేజమూర్తి ఆ పరమేశ్వరుడి యొక్క జాడ తెలుసుకోవడం, అంటే ఆద్యంతాలు తెలుసుకోవడం వరాహ రూపంలో మరి భూమిలోకి చొచ్చుకొని పోయినటువంటి ఆ యొక్క వరాహమూర్తి రూపంలో ఉన్న విష్ణుమూర్తి వల్ల కూడా కాలేదు. ఎంత కిందకి ఉన్నదో ఈ యొక్క లింగం అనేది చూడడానికి. అదేవిధంగా మరి హంసవాహనారూఢుడైనటువంటి ఆ యొక్క బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్ళినా ఒక పరమేశ్వరుడికి మాత్రమే ఉన్నది. అదేవిధంగా మరి విష్ణుమూర్తికి ఇంకొక చక్కటి బిరుదుంది, పురుషోత్తముడు. అది పురుషోత్తముడు అంటే కేవలం విష్ణుమూర్తి మాత్రమే వస్తాడు. అర్థమైందండి? అలాగా ఎవరి బిరుదులు వాళ్ళకే ఉంటాయి. మన చదువులు ఎవరి చదువులు వాళ్ళకే ఉన్నట్లుగా ఏ స్వామి బిరుదులు ఆ స్వామికే ఉంటాయి. దేవ శర్మ గారి యొక్క ముని మనవరాలు మన భవానీ అమ్మవారు. అర్థమైందండి? అమ్మవారికి స్వామి వారికి నమస్కరించండి. ఓం చతుస్సాగర పర్యంతం గోమహాదేవేభ్య శుభం భవతో నిరావరణ చిదానంద పరాకాశ పరవాసుదేవ గోత్రోద్భవస్య బ్రహ్మణ పౌత్రీ. బ్రహ్మదేవుడి యొక్క మనవరాలట. అర్థమైందండి? ఆ బ్రహ్మదేవుడికి నమస్కరించండి. ఓం చతుస్సాగర పర్యంతం. ధర్మశాస్త్ర రీత్యా వేదంలో చెప్పబడినటువంటివి మనకి 14 లోకములు. అర్థమైందండి? భూలోకము, భువర్లోకము, సువర్లోకము, ఆద్యంతాలు మొత్తం కూడా కలుపుకొని మనకి 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాలకు కూడా అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే అమ్మవారేట. చతుర్దశ భువనాధీశ్వరీ తత్వస్వరూపిణి. సకల తత్వాలు కూడా కలిగినటువంటి చక్కటి గుణవంతురాలంటే అమ్మవారు. ఆ అమ్మకు నమస్కరించండి అందరూ కూడా. శ్రీ భవానీ నాం కన్యా. ఇటువంటి గుణగణాలతో ఉన్నటువంటి అమ్మవారిని మీ శంకరుడికి ఇచ్చి వివాహం చేస్తున్నామయ్యా అని చెప్పేసి అటు పెద్దలు ఇటు పెద్దల అంగీకారంతో అందరూ కూడా జయ జయ ధ్వానాలు పలికారు. ఇప్పుడు ఈ కళ్యాణంలో భాగంగా అమ్మవారికి సారి సమర్పించడానికి వస్తున్నారండి కమిటీ సభ్యులు. అది కూడా చూద్దామా? వల్లభో లీలాజారుడజంబుజాక్షగహనో యస్మిన్డుకాండుండ్రుగః డింబ సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని అందరికి కూడా చూపిస్తున్నాము. అందరూ కూడా స్వామికి భక్తి శ్రద్ధలతో నమస్కరించండి. భజంత్రిని గట్టి మేళం చేయండి అయ్యా. ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువో అవిషా తస్మై దేవాధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః. శుభముహూర్తకాలే సూర్యాదీనాన్ భారాగ్రహాణః అత్యంత అనుకూల్య ఫలసిద్ధిరస్తి భవంత శ్రీమంతోః మహాంతోలబంధంతో. కన్యాదానం చేశాం. కన్యాదానం చేసే సమయంలో ఈ విషయం ప్రతి సంవత్సరం కూడా నేను చెప్తూనే ఉన్నాను, మరలా చెప్తున్నాను. ఎందుకంటే కన్యని దానం చేసే సమయంలో ఎవరి యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా పెళ్లి కూతురు మనసులో ఉంటుందట, నాకు లభించేటటువంటి భర్త ఎంతో అందగాడై ఉండాలి,
సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపంగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మహేష్ బాబు రూపంలో ఉండాలని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అనుకుంటారు. అక్కడ అర్థం ఏమిటంటే, నాకు లభించేటువంటి భర్త ఎంతటి అందగా అంటే సాక్షాత్తు మహావిష్ణువుతో పోటీ పడేవాడుగా ఉండాలట అందంలో. మరి ఈ అమ్మాయి మనసులో ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత మాతా విత్తం. విత్తం అంటే అందరికీ తెలుసు ఏమండి, విత్తం అంటే ఏంటి? ఇక్కడ తన అల్లుడు యొక్క సంపాదన నభూతో నభవిష్యతు, ఇటు 10 ఊళ్ళు అటు 10 ఊళ్ళు చెప్పుకోవాలట. మా అమ్మాయిని ఇచ్చిన వాళ్ళు అంత గొప్పవాళ్ళు, అంత ధనవంతులు అని ఆవిడ మనసులో ఆ విధంగా ఉంటుందట. పితా శృతం. శృతము అంటే కీర్తి ప్రతిష్టలు. పిత అంటే ఎవరండి? తండ్రి. తండ్రి యొక్క మనసులో ఏముంటుందండి? నా కూతుర్ని ఇచ్చేటువంటి మా అల్లుడు గారి వంశం ఇటు 20 ఊళ్ళు అటు 20 ఊళ్ళు చెప్పుకోవాలి, వాళ్ళు అంత గొప్పటి వాళ్ళు అని చెప్పేసి, అంత ధనవంతులు అంత కీర్తివంతులు అని చెప్పుకోవాలని చెప్పేసి ఆయన మనసులో ఈ విధంగా ఉంటుందట. సహస్రాక్షర పరమే వ్యోమన్న మాంగళ్య గౌర్యై నమః. మాంగళ్య గౌర్యై నమః. సుగంధ ధూపమాఘ్రాపయామి. నమస్తస్యై నమో నమః. మాంగళ్య గౌర్యై నమః. ఇదం కర్పూరాన్నమకణ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జై బోలో మాతా మహారాజ్ఞి కి. మాంగళ్య గౌరీ మాతకు హర నమః పార్వతీ పదజే. హర హర మహాదేవ హర. ఓం మాంగళ్యాన్ని చూసి నమస్కారం చేసుకోండి. హర నమః పార్వతీ పదయే. హర హర మహాదేవ హర. రక్షణ హేతునా అమ్మవారికి స్వామివారికి పాదుకల మీద ఈ యొక్క తలంబరాలు సమర్పించిన తర్వాత ముందుగా కమిటీ సభ్యులు ముందు వరుసలో వాళ్ళు ముందుగా వచ్చినట్లయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఇప్పుడు మనం ఈ కళ్యాణంలో భాగంగా తలంబరాలు పోసేటువంటి ముఖ్యమైన కార్యక్రమాన్ని చూస్తామండి. ఎంత కన్నుల పండుగగా ఉంటుందంటే నిజంగా మనకి చూపు తిప్పబుద్ధి కాదనమాట, అంత చక్కగా జరుగుతుంది కళ్యాణం. ఈ తలంబ్రాలు పోసుకునే కార్యక్రమం దేవుళ్ళకైనా కావచ్చు, మనుషులకైనా కావచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది కదా, ఎంతో ఆనందకరమైన ఒక ఘట్టంలాగా ఉంటుంది కదా. ఇంకా దేవతల కళ్యాణంలో అయితే ఇంకా చెప్పేది లేదు, మనం చూస్తూనే ఉండిపోతామన్నమాట, ఎంత బాగుంటుందో. ఇంకా కళ్యాణం అయిపోయిందండి, అందరం కూర్చున్నాము. ఇంకా ఎందుకంటే అప్పటికి 11 అయిపోయింది, 10:30, 11 అయింది. అల్పాహారం కూడా అక్కడే అరేంజ్ చేశారు, అవి తీసుకొని కూర్చున్నాం అనమాట. అయితే తర్వాత లింగోద్భవ కాలం ఉంటుంది కదండి, ఆ టైంలో ఇప్పుడు ఇక్కడ శివయ్యకి 108 కేజీల విభూతితో ఈ సంవత్సరం అభిషేకం చేస్తున్నారండి. అలా ఎవ్రీ ఇయర్ ఉంటుందన్నమాట ఏదో ఒకటి. సో లాస్ట్ ఇయర్ ఏమో పటికి బెల్లం పొడితో చేశారు, ఈ ఇయర్ ఏమో 108 కేజీల విభూతితో అనమాట. సో అది చూద్దామని చెప్పేసి, చాలా ఇష్టమైనటువంటిదండి అది, అందుకనే చాలా మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. అందుకని ఇంకొక గంట వెయిట్ చేసి చూసి వెళ్దాము అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట అందరం కూడా. నిజంగా అండి, అసలు మార్నింగ్ నుంచి అభిషేకం మన స్వహస్తాలతో చేసుకోవడము, ఈ విభూది అభిషేకం కూడా మన చేతులతో మనం అభిషేకం చేసుకోవడానికి అవకాశం కలగడం కానీ, ఇవన్నీ చూస్తే ఎంత ఆనందం వేస్తుందో. ఇందులో పార్టిసిపేట్ చేస్తే నిజంగా శివరాత్రి రోజు మనకి టైమే తెలియదు అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంత అద్భుతమైనటువంటి అభిషేకాన్ని మీరు కూడా చూస్తారని తీశానండి, తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. టిల్ దెన్, బాయ్.